అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈరోజు ఇప్పుడే వరలక్ష్మి వ్రతం పూర్తి చేసుకున్నాం. చాలామంది స్వప్న దేవుని రూమ్ ఒకసారి చూపించవచ్చు కదా అని అడిగారు. మంచి రోజు చేస్తే ఆ రోజు చేసాము అని గుర్తుంటుంది కదా. వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్న తర్వాత మీకు చూపిద్దామని అనుకున్నాను. నేను మా ఆయన ఇద్దరం కలిసి పూజ చేసేసుకున్నాం. రండి చూపిస్తాను. ఇది మా దేవుని రూము. ఇలా సర్దుకుంటాం రోజు. అయితే పువ్వులు నేను సంతకెళ్ళి తీసుకొస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా. పటన్ చెరువు దగ్గర సంత ఉంది, చాలా తక్కువ దొరుకుతున్నాయి. శ్రావణ మాసంలో మనకి అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి. ఫస్ట్ రోజు ఇన్ని దీపాలు పెడతాను. ఇవన్నీ రోజు పెట్టే దీపాలే. కాకపోతే ఇది మటుకి ఓన్లీ ఫ్రైడే మనం పెట్టుకునే ఉప్పు దీపం అనమాట. ఉప్పు దీపం ఎలా పెడతారు అని చాలామంది అడిగారు. అయితే ఒక షార్ట్లో ఎలా పెట్టాలి షార్ట్గా చెప్పాను. మామూలుగా ఉప్పు దీపము మట్టి ప్రమిదలో పెట్టాలన్నమాట. పెద్ద ప్రమిదకి పసుపు కుంకుమ రుద్ది మధ్యలో మనం కల్లుప్పు అంటాం కదా, కల్లుప్పు వేసి ఇంకా చిన్న ప్రమిద పెట్టి అందులో ఒక రూపాయి బిళ్ళ, అలాగే రూపాయి బిల్లో 2 రూపాయల చిక్కో, కొంచెం పసుపు కుంకుమ వేసి దానిపైన మనం ఇలా ప్రమిదలో నెయ్యి దీపమైనా లేదా నువ్వుల నూనె కొబ్బరి నూనె ఏమైనా వేయొచ్చు. నేనైతే నువ్వుల నూనె వేసాను. 3 ఒత్తులేసి పెట్టాలన్నమాట. అక్కడ ఉన్నది గణపతి స్వామికి పెట్టిన దీపం. ఎవ్రీ సాటర్డే మేము పిండి దీపాలు పెడతాం. సో ఇవన్నీ యాక్చువల్లీ ఇక్కడ ఉంది బంగారు విగ్రహం, లక్ష్మమ్మ బంగారు విగ్రహం. ఇక్కడ ఉన్నదేమో మనకి బ్రాస్ లక్ష్మమ్మ పటం. లక్ష్మమ్మని ఎప్పుడైనా సరే గ్రీన్ కలర్ శారీలో ఉన్న అమ్మవారిని తెచ్చుకుంటే మంచిది అంటారు. అండ్ అమ్మవారు ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఉండాలి, అంటే తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటారు కదా. నించున్న లక్ష్మమ్మ కన్నా కూర్చున్న లక్ష్మమ్మని తెచ్చుకోవాలి అంటారు. అండ్ తామర పువ్వుల దీపాలు నాకు చాలా ఇష్టం. అవి నెయ్యి దీపాలు అనమాట. ఇక లక్ష్మమ్మ దగ్గర నేను ఎప్పుడు నెయ్యి దీపాలు వెలిగిస్తాను. తర్వాత మొన్న వారాహి నవరాత్రులు చేసుకున్నాను కదా, అప్పుడు పట్టం తెచ్చుకున్నాను. తర్వాత అనుకోకుండా టీటీహెచ్ సునీత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ షాప్లో అమ్మవారి విగ్రహం చాలా బాగా నచ్చింది నాకు. దగ్గరికి వెళ్ళగానే ఆ వైబ్రేషన్స్ చూడగానే అమ్మ ఇంటికి వచ్చేయమ్మా అని చెప్పి తెచ్చుకున్నాను. అప్పటి నుండి నిత్య పూజ జరుగుతుంది. ఇవి మట్టికి 108 పసుపు కొమ్ములు అన్నమాట. అవి సంకీర్తన అమ్మ అని చెప్పి మా కాలనీలో, అంటే నాకు దైవం అంటే ఏంటి అని పరిచయం చేసింది అయితే సంకీర్తన అక్క చెప్పారు. ఎవ్రీ ఫ్రైడే ఇలా లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పెట్టుకుంటే మంచిదిరా, 9 శుక్రవారాలు పెట్టుకో అని చెప్పారు. సో ఇది నాకు మోస్ట్లీ 5th అనుకుంటా, 5th 6th ఫ్రైడే ఇది. అండ్ ఇక్కడ ఉంది లలితమ్మ దగ్గర నేను పెట్టే దీపాలు ఏంటి అంటే నువ్వుల దీపాలు, నువ్వుల నూనెతో చేసిన దీపాలు అన్నమాట. ఇక్కడ ఉంది కోలాపూర్ నుండి తెచ్చుకున్న లక్ష్మీ అమ్మ. అయితే ఈ తామర పువ్వులు ఒకేసారి వారానికి ఒకసారి గుప్పుగా తెచ్చుకుంటా, అంటే 51 లేదా 21 తెచ్చుకొని రోజు పొద్దున 3 సాయంత్రం 3 తామర పువ్వులు పెట్టుకుంటాను. ఇవి మటుకి కమల పువ్వులు నిన్న దొరికాయి, తెచ్చుకున్నా. అయితే ఇక్కడ లక్ష్మమ్మ మెడలో అలాగే లలితమ్మ మెడలో ఉన్న గవ్వల మాలలు ఉన్నాయి కదా, అవి కోలాపూర్కి వెళ్ళినప్పుడు, అంటే ఫస్ట్ కోలాపూర్కి వెళ్ళేటప్పుడు మేము తుల్జాపూర్లో ఆగాము. తుల్జాపూర్లో ఇలాంటి దండలు చాలా దొరుకుతాయండి, గవ్వల దండలు. అక్కడ కొనుక్కున్నాను అన్నమాట. అండ్ ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉంటారు, లక్ష్మీ నరసింహస్వామి, కుబేర యంత్రం. మా మమ్మీ ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు కుబేర యంత్రం ఇచ్చారు. ఇక్కడ ఇది ఏమో గృహప్రవేశం చేసినప్పుడు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు వినాయకుడి పటం. అండ్ ఇక్కడ మొన్న వరంగల్లో సబ్స్క్రైబర్ మీట్ జరిగింది కదా భద్రకాళి టెంపుల్లో, అక్కడ మన సబ్స్క్రైబర్స్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు భద్రకాళి అమ్మ ఫోటో, నాకు ఒకటి యశుకి ఒకటి ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇవేమో 2 కొబ్బరి నూనెతో పెట్టిన దీపాలన్నమాట. ఇందులోనేమో కొబ్బరి నూనె, నువ్వుల నూనె, అలాగే ఇంకా ఆవు నెయ్యితో 3 కలిపి పెడతామన్నమాట. ఇలా పెట్టొచ్చా పెట్టకూడదా అని కొంతమంది కామెంట్స్ అయితే అడుగుతూ ఉంటారు. అయితే ఎవరి నమ్మకం వాళ్ళదండి. నేను సంకీర్తన అక్కని అలాగే గీతమ్మని ఎక్కువగా నమ్ముతూ ఉంటాను అనమాట. వాళ్ళిద్దరు చెప్పినట్టు ఫాలో అవుతాను. సో వాళ్ళు నాకు ఎలా ఉపదేశిస్తే నేను అలా ఫాలో అవుతాను అనమాట. సో ఇవన్నీ దీపాలు ఇలా పెట్టుకోవడం నాకు ఇష్టం. ఇన్ని దీపాలు పెట్టుకోవాలా అంటే అది మన ఇష్టం. రోజు 2 దీపాలు పెట్టుకున్నా చాలు, మీ ఇష్టం ఉన్నన్ని పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 నెయ్యి దీపాలు, 2 నువ్వుల నూనెతో పెట్టిన దీపాలు, ఇక్కడేమో కొబ్బరి నూనె దీపాలు, అలాగే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవు నెయ్యి 3 కలిపిన దీపం అన్నమాట. అక్కడ వినాయకుడికి కొబ్బరి నూనెతో పెట్టిన దీపం అంటే చాలా ఇష్టమని వినాయకుడి దగ్గర పెడతామన్నమాట. శుక్రవారం ఈ దీపాలు.
సో ఇలా అలంకరించుకుంటూ ఉంటాను నా దేవుని రూమ్ని. నాకు చాలా ఇష్టం. అయితే ఇక్కడున్న అమ్మవారు మన ఇంటికి వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. అమ్మ వచ్చిన తర్వాతనే నాకు లైఫ్ చేంజ్ అయింది అని గట్టిగా నమ్ముతాను. ప్రతి శ్రావణ మాసం, ఇది 4th ఇయర్ అనమాట, ప్రతి శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుండి 21 days కనకదార పారాయణం చేసుకుంటాను నేను. అంటే నాకు అలా అనిపించింది, ఆ ఇయర్ నుండి చేసుకుంటున్నా, మంచిగా అనిపిస్తుంది. ఈ రోజుకి కరెక్ట్గా 11వ రోజు, ఇంకొక 9 రోజులు చేసుకోవాలి. అండ్ ఈ సంవత్సరమే రీసెంట్గా నేను స్టార్ట్ చేసింది వరాహి అమ్మ నవరాత్రులు. చాలా మంచిగా అనిపించింది. సో ఎవ్రీ ఇయర్ నా శక్తి కొలది అమ్మకి చేయాలి అని అనుకుంటున్నా. మరి అమ్మ ఎలా చేయించుకుంటారో. అమ్మ అంటే చాలా నమ్మకం మా దేవుడు మీది. ఈరోజు ప్రసాదం ఏమో చక్కెర పొంగలి, పులిహోర. అండ్ ఇంట్లో వరాహి అమ్మని పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరిగా బెల్లం నీళ్ళు. అమ్మకి దానిమ్మ గింజలు అంటే ఇష్టం. చిలకడ దుంపని కూడా ఉడికించి పెడతాను, కానీ ఈరోజు దొరకలేదు. సో ఇలా అనమాట. మీరు కూడా అంటే మాకు దగ్గరలో బిహెచ్ఎల్, లింగంపల్లి, చందానగర్లో ఉంటే పటంచెరు దగ్గర ఉన్న మార్కెట్కి వెళ్తే ఫ్లవర్స్ మంచిగా దొరుకుతున్నాయండి. సో తెచ్చి పెట్టుకోండి. తమలపాకుల చెట్టు అయితే మన ఇంట్లోనే ఉంది. సో చక్కగా తెంపి రోజు ఫ్రెష్గా పెట్టుకుంటానమాట. ఒకసారి చూడండి వరాహి అమ్మ ఎంత బాగున్నారో. దండం పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి చక్కగా నవ్వుతున్నారు కదా. ఖచ్చితంగా ఇంట్లో లలితమ్మని పెట్టుకోవాలండి. లలితమ్మ పట్టం తెచ్చుకోండి. కోల్హాపూర్లో కూడా అమ్మవారు, కొల్హాపూర్ అమ్మవారు చూడండి చాలా బాగుంటారు. ఇవన్నీ ఇంకా ఎక్కడికి వెళ్ళినా అక్కడ విగ్రహాలు తెచ్చుకోవడం మాకు అలవాటు అనమాట. వెంకటేశ్వర స్వామి, కామాక్షి దీపం మా మమ్మీ తెచ్చింది ఇది నా కోసం. పొద్దున పెడితే సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటుంది. మళ్ళీ నేను ఎలాగో సాయంత్రం దీపాలు వెలిగిస్తాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అలా ఎప్పుడు ఇంకా నిత్య దీపంలాగా ఇంట్లో వెలుగుతూనే ఉంటుంది. పొద్దున సాయంత్రం 2 సార్లు దీపాలు వెలిగించుకుంటాను. నాకు తెలిసిన పూజ ఇది. నాకు తెలిసిన విధంగా నేను చేసుకుంటున్నాను. కుబేర కుంకుమ అని ఇప్పుడు దొరుకుతుంది. అంటే నాకు మొన్న శ్రీరుద్ర షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. గ్రీన్ కలర్లో ఉంటుంది, చాలా మంచిది. రోజు పెట్టుకుంటే మంచిదట. తెచ్చుకున్నాను. మీకు కూడా కుదిరితే తెచ్చుకోండి. ఇదిగో ఇలా ఉంటుంది కుబేర కుంకుమ అని చెప్పేసి. సో దేవుని రూమ్ అడిగారు కదా చూపించమని చెప్పి చూపించాను. ఎలా ఉంది, బాగా పూజ చేసుకున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.